బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇక ఇదే అంశంపై విశాఖ నుండి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. వాతావరణానికి సంబంధించి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని ప్రభావంతో ఏపీలోను, తెలంగాణలోను అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సముద్రంలో ఇప్పటికే ఆ రాకాసి అలలైతే ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఏదైతే ఈ అల్పపీడనం ఏర్పడితే గనక దీని ప్రభావం ఏపీ, తెలంగాణలో కూడా మళ్ళీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు. దీంతో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో అయితే ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1 మరియు ఏదైతే 5.8 కిలోమీటర్ల మధ్య పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతం మీదుగా తుఫాన్ సర్క్యులేషన్ ఉంటుందని చెప్పేసి ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 21 నాటికి ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఎగువ వాయు తుఫానుగా సర్క్యులేషన్ ఏర్పడే అవకాశం ఉంటుందని అంచనా అయితే వేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే 23 సెప్టెంబర్ నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి. ఏపీలో ఇవాళ రేపు కూడా ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే తెలియజేస్తుంది. మరికొన్ని చోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని చెప్పేసి అంచనా వేసింది. ఇక దక్షిణ కోస్తాలో ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు పడే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. బలమైన ఉపరితల గాలులు వేస్తాయని కూడా తాజా బులెటిన్ లో అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో కూడా 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 21వ తేదీన ఆదిలాబాద్, ఆసిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాల్పల్లి, అలాగే ములుగురు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆయా జిల్లాలు ఏవైతే ఇప్పుడు చెప్పుకున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే సెప్టెంబర్ 23వ తేదీ నాటికి పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడనున్నాయి. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పటి వరకు ప్రస్తుతం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా గడిచిన కొద్ది రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలన్నీ కూడా అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితి కూడా చూసాము. ఇక ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ విషయానికి వస్తే గనక చెప్పనే అవసరం లేదు. వరద ఉధృతికి కొన్ని ప్రాంతాలన్నీ కూడా నీడ మునిగిపోయినటువంటి పరిస్థితి, ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు అన్ని కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి, అలాగే ఇంటే బయట పెట్టుకున్నటువంటి పార్కింగ్ లో ఉన్నటువంటి వాహనాలు అంటే ద్విచక్ర వాహనాలు లేదా కార్లు, బైక్లు మొత్తం అన్ని కూడా నీడ మునిగిపోయి ఇప్పటికే పడైపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు మరో అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో మరొకసారి తెలుగు ప్రజలందరూ కూడా భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి వరదలు వస్తాయంటూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో గడపాల్సి వస్తుందా అంటూ కూడా భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు కూడా అధికారులు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి అధికారులకు అయితే సూచించే ప్లాన్ కూడా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే సముద్రంలోకి వేటకు వెళ్తున్నటువంటి మత్స్యకారులందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అల్పపీడనం ఏర్పడితే కనుక ఖచ్చితంగా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ అవుతాయి. ఆ నేపథ్యంలోనే ముందుగానే కూడా GPS సిస్టమ్ తో కానీ లేదా ఏదైతే సముద్రం లోపలికి వెళ్ళకుండా కొంత అంటే మధ్య సముద్ర మట్టానికి కొద్దిగా దగ్గరలో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఏదైతే ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద, అలాగే సెల్ టవర్ల కింద, కరెంటు స్తంభాల దగ్గర కానీ లేదా ఖాళీ ప్రదేశాల్లో ఉండొద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి రాబోయే 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అల్పపీడనం ఏర్పడితే ఖచ్చితంగా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ ప్రశాంత్ తో కన్నబాబు, విశాఖ సాగర్ తీరం నుంచి.
మేడ్చల్ జిల్లాలో గంజాయి ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఔటర్